గడిచిన 2-3 రోజులుగా తెలంగాణ రాజముద్రకు సంబంధించిన, గేయానికి సంబంధించిన, తెలంగాణ తల్లికి సంబంధించిన అందులో గతంలో ఉన్న వాటికి మార్పులు, చేర్పులు జరుగుతాయని విస్తృతంగా చర్చ జరుగుతున్నది. ఇందులో తెలంగాణ గేయానికి ఎంఎం కీరవాణిని సంగీత సారథ్యానికి సంబంధించిన వివాదం ఒకటి నడుస్తుండగానే ఇక్కడ కాకతీయ కళాతోరణము, చార్మినారు వీటిని మారుస్తారని, ఇందులో తెలంగాణలో నాగోబా లేదా, లేకపోతే కనుక పిల్లలమర్రి వృక్షం లేదా, సమ్మక్క సారక్క లేరా, ఇవి ప్రజలకు సంబంధించిన ప్రజల సాంస్కృతిక జీవిత కోణాలను అందులో ప్రతిబింబించేలా చర్యలు ఉంటాయని రేవంత్ రెడ్డి అనడం. అంటే ఆయన మాట ఏమన్నారు, రాచరికపు ఆనవాలు లేకుండా మేము చేస్తామని అన్నారు. ఈ విషయంలో దీన్ని మీరు తెలంగాణ సమాజపు ఆత్మను దెబ్బతీయడం అవుతుంది, అయినా ఆంధ్రవారి సంగీత సారథ్యం ఏమిటి అని ఒక అంశం బీఆర్ నుంచి వచ్చింది. రెండోది, రాచరిక ఆనవాళ్ళ పేరుతో తెలంగాణ చరిత్రను లేకుండా చేస్తారా అని ఒక ప్రశ్న కూడా వస్తున్నది. అంటే ఇక్కడ చారిత్రక వైభవానికి అవమానం ఉండదు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న ఇది కొంచెం లోతుగా చూడాల్సిన అంశం. ఇక నమస్తే తెలంగాణ ఇంకోటి ఇచ్చారు. ఇక్కడ ఏది రాచరికం అన్నది, ఇక్కడ తమిళనాడు చోళరాజులు తయారు చేసిన సెంగల్ను అధికారిక చిహ్నంగా స్వీకరించిన నూతన పార్లమెంటు భవనంలో ప్రతిష్ఠించిన ప్రస్తుత భారత ప్రధాని బీజేపీ నేత మోదీ అన్నారు. సారానాథ్లో అశోక చక్రవర్తి వేసిన స్తూపంలో ఉన్న 4 సింహాలను, అశోక చక్రాన్ని జాతీయ చిహ్నంగా ఎంపిక చేసిన భారత రాజ్యాంగ సభ తొలి ప్రధాని కాంగ్రెస్ అగ్రనేత నెహ్రూ అన్నారు అని ఒక పోలిక చేసి ఒక వార్తను కూడా ఇచ్చారు. చిహ్నాలను తొలగిస్తే ప్రజా ఉద్యమమే అని అన్నారు. బహుశా ఈ మొత్తము చర్చను దీనిపైన 2 రాజకీయ పార్టీలు లేదా కొద్దిమంది కాకుండా దీనిపైన ఒక విస్తృతమైన చర్చ జరగవలసిన అవసరం ఉన్నది. ఏది ఉండాలి, ఏది ఉండకూడదు, ఏది ఉంటే బాగుంటుంది అనే అంశం చర్చించాలి. ఇక్కడ తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కాకతీయ కళాప్రబల కాంతిరేఖ రామప్ప అని చెప్పిన ఈ పదబంధంలోనే ఇంకోటి సమ్మక్క సారక్క అని ఉన్నది. యుద్ధం జరిగింది కాకతీయులకు, సమ్మక్క సారక్క, మేడరాజు, పగిడిద్దరాజు, గోవిందరాజులు, ఆదివాసీ రాజులకు కాకతీయులకు మధ్య యుద్ధం జరిగింది. పరస్పరం వాళ్ళు మౌఖిక సాహిత్యంలో ఉన్నది, శత్రువులుగా ఉన్నారు. కానీ తెలంగాణ ఉద్యమంలో వారిద్దరూ కూడా తెలంగాణ ఉద్యమ భావ ప్రకటన ప్రతీకలుగా నిలబడినరు. తెలంగాణ సమాజంలో ఉన్న వీరత్వానికి, త్యాగానికి రిప్లికగా, అభివృద్ధికి, ఆత్మగౌరవానికి రిప్లికగా ఆ ఇద్దరిని అటు ఇటు ఇద్దరిని కూడా వాడుకున్నారు. ఇదే సందర్భంలో తెలంగాణ చరిత్ర చర్చకు వచ్చినప్పుడు తరతరాల బూజు నిజాం రాజు అనే చర్చ ఒకవైపు ఉన్నది. అదే నిజాం రాజు హైదరాబాద్లో రైల్వేలు ఉన్నాయి ఆంధ్ర కంటే ముందు, ఇక్కడ విమానాశ్రయం ఉన్నది ఆంధ్ర కంటే ముందు, ఇక్కడ కరెంట్ ఉన్నది ఆంధ్ర కంటే ముందు అనే 2 భిన్నమైన పాజిటివ్ నెగిటివ్ అంశాలు కూడా తెలంగాణ ఉద్యమంలో ప్రధానమైన పాత్ర పోషించినవి భావవ్యక్తి చేయడంలో. దీంతో పాటుగా ఇది మొత్తం తెలంగాణ సమాజం ఒక భిన్నమైన జీవన నేపథ్యం కలిగినది, భిన్నమైన సాంస్కృతిక అస్తిత్వం ఉనికి కలిగి ఉన్నది. ఇది రమారమి ఒక 1000 సంవత్సరాలుగా ఒక చారిత్రక పరంపరను ఇది కొనసాగిస్తూ ఉన్నది. కాబట్టి ఈ విషయంలో ఏ ముద్ర ఉండాలి, ఏ ముద్ర ఉండకూడదు, చరిత్రలో దీన్ని ఏ కోణంలో ఎట్లా తీసుకోవాలన్న దానిపైన ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ప్రధానమైన పాత్ర పోషించిన వారు, ఏవి ఉండాలో ఏవి ఉండకూడదో సామాజిక శాస్త్రాలు అధ్యయనం చేసిన వారు, రాజకీయాల్లో తలపండిన వారు, పెద్దలు 10 మంది కూర్చొని ఇందులో ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ప్రభుత్వం కూడా నిజంగానే రాజరిక ప్రజాస్వామ్య ప్రభుత్వాలలో రాజరికపు ఆనవాళ్ళు ఏమిటి ఒక ప్రశ్న అనుకున్నప్పుడు దాని చర్చనీయాంశం అది. దానిపైన లోతుపాతులు చర్చించాలి, లోతుపాతులు మాట్లాడాలి. కాబట్టి నువ్వు సెంగల్ పెడతావా, లేకపోతే కనుక సారాంధ్రలో ఉన్న సత్యమేవ జయతే అనే అంశాన్న, ఈ అంశాలు ఏవి మంచి ఏవి చెడు, ఎట్టుంటే బాగుంటుంది, ఏమి ఉండకుంటే నిజంగానే తెలంగాణ చరిత్ర ఆనవాళ్లకు ఇబ్బందేనా ఇత్యాది విషయాలపైన లోతైన చర్చ జరగవలసి ఉన్నది. ఎందుకంటే ఇవాళ తీసుకుంటున్న ఒక నిర్ణయము భవిష్యత్ తరాలకు ఏ మెసేజ్ ఇవ్వబోతున్నది అనేది కూడా చాలా ప్రధానమైంది. కాబట్టి ఇవాళ రాజముద్ర విషయమైనా సరే, తెలంగాణ గేయంలో సంగీత సారథ్యమైనా సరే, ఏమైతేనేమి వీటిపైన తెలంగాణ సమాజంలో ఒక విస్తృతమైన చర్చ జరగాలి. ఎందుకంటే తెలంగాణని ఒక భావోద్వేగపూరితమైనది. రంగాచార్యుల వారు చెప్పిన ఒకానొక మాట, తెలంగాణ బిడ్డ ఆవేశపరుడు, తెలంగాణ వాడు మట్టి మనిషి,
ఈ మట్టిలోనే వారికి ఒక కరిగిపోయే గుణం ఉన్నది, వీరత్వం ఉన్నది, ధీరత్వం ఉన్నది, ఇతరులను అర్థం చేసుకునే హృదయం కూడా తెలంగాణ స్వభావంలో ఉన్నది అని వారు వ్యక్తీకరించారు. కాబట్టి తెలంగాణ ప్రజలకు భావోద్వేగానికి ప్రతీకలుగా ఉన్న వీటిపైన లోతైన చర్చ జరగవలసిన అనివార్యత అవసరము ఉన్నది.